గింజలు వెంటనే కోకో గింజలు వెంటనే కోకో రైతులను కోకో రైతులను వర్ధిల్లాలి కోకో రైతుల ఐక్యత కోకో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతులందరూ కూడా కోకో గింజల కొనుగోలు సమస్యలపై వందలాదిగా వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఏలూరు కలెక్టరేట్కి చెలో ఏలూరు అనే పేరుతో కోకో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. ఎంతో కష్టపడి ఉత్పత్తి చేస్తున్న కోకో గింజల్ని కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తూ ఉన్నాయి. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకి 900 రూపాయలు పైగా ధర ఉన్నా సరే ఆ ధర ఇవ్వకుండా ఇవాళ రైతుల్ని మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ కోకో గింజలు కొనుగోలు కంపెనీలు సిండికేట్గా మారి రైతుల్ని ఇబ్బంది పెడుతున్నా సరే ఉద్యాన శాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇంతవరకు పట్టించుకున్న పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం కోసం ఇవాళ ఈ కోకో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇవాళ మనకి దేశంలో అవసరమైన కోకో గింజల్లో ఈ దేశంలో 20% మాత్రమే ఉత్పత్తి జరుగుతూ ఉన్నది. మిగతా 80% కోకో గింజల్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటూ ఉన్నారు. అంటే విదేశీ దిగుమతులు ఆపకుండా విదేశీ దిగుమతులపై సుంకం పెంచకుండా ఇవాళ కంపెనీలకి ఇవాళ అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఇవాళ కంపెనీలు ఆడిందే ఆట పాడిందే పాటగా ఈ ప్రాంతంలో ఉన్నది. అందుకోసం విదేశీ కోకో గింజల దిగుమతులు ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకి ధర కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కిలో కోకో గింజలకు 900 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వం ఉద్యాన శాఖ వారు కోకో రైతులతో సమావేశాలు జరిపి కంపెనీలు కూర్చోబెట్టి సిండికేట్గా మారుతున్న కంపెనీల మీద ఇవాళ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ ఉద్యాన శాఖ ద్వారా కోకో రైతులకి సబ్సిడీ పథకాలు కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ కోకో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మా పోరాటం మా ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి ఇవాళ మేము హెచ్చరిస్తా ఉన్నాం.